హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనా స్వరల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చామండి. వీడియోతో ముందుకు వచ్చామంటున్నాం కదా, అది ఏంటో అనుకుంటున్నారా? మేమైతే మా ఫ్యామిలీతో మైసూర్ వెళ్ళామండి. మైసూర్లో సెయింట్ ఫిలోమినా చర్చ్కి వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుంటుంది చర్చు. అసలు దానిని చూడడానికి, దాని ఆర్ట్ చూడడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి చర్చి లోపలికి ఎంట్రన్స్ అయ్యాం. యాక్చువల్ అయితే వీడియోకి నాట్ అలౌడ్, కానీ మేము ఏదోలాగా కొంచెం దొంగచాట్లో తీసాం వీడియో. అయితే చాలా బాగుంటుందండి. ప్రేయర్ చేసుకోవడానికి అయితే చాలా పీస్ఫుల్గా, చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అలానే జేసస్ని మేము ప్రేయర్ చేసుకున్న తర్వాత అట్లనే కొంచెంసేపు ఆడ కూర్చొని మేమైతే కొంచెం సేపు కూర్చొని ప్రేయర్ చేసామండి. ప్రేయర్ చేసిన అసలు యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వెళ్తారు అంటే, మైసూర్లో ఎవరికైనా కిడ్స్ పిల్లలు లేని వాళ్ళు అక్కడ ప్రేయర్ చేసుకుంటే, ఆ జీసస్ని ప్రార్థించుకుంటే పిల్లలు పుడతారని మాకు చాలామంది చెప్పారండి. అలానే మేము కూడా అట్లనే ప్రార్థించుకొని, అట్లనే మేము అండర్ గ్రౌండ్లో సెయింట్ ఫిలోమినా తను అక్కడ ఇది ఉంది, దాన్ని కూడా దర్శించుకోవడానికి లోపలికి కూడా వెళ్ళాము. అదిగోండి అండర్ గ్రౌండ్లో తన ఇది ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుందండి, అసలు చాలా పీస్ఫుల్గా. అదేనండి ఇది. తన స్టోరీ అయితే చాలా సాడ్ స్టోరీ అంటారు, చాలామంది చెప్పారు సాడ్ స్టోరీ ఆ చర్చ్ గురించి. మాత్రం మాకైతే పూర్తి డీటెయిల్స్ అయితే మేము కనుక్కోలేదు, కానీ చాలా సాడ్ స్టోరీ అంటారు. తను వాళ్ళ ఫాదరు కూడా ఇట్లానే ప్రేయర్ చేస్తూ సెయింట్ ఫిలోమినా తనకు జన్మించారంట. తను కూడా దేవదూతగా ఉండడానికి ఇష్టపడిందంట. ప్రభువుని తను సేవ చేసుకోవడానికి తను ఉందండి. కానీ అప్పుడు ఆ మైసూర్ని పాలించే ఆయన తనని చూసి ఇష్టపడ్డారంట. ఇష్టపడి తనని పెళ్లి చేసుకుంటానని అడిగితే తను అబ్జెక్షన్ చెప్పిందంట. లేదు, నేను దేవదూతగానే ఉంటాను, దేవుని సేవకై ఉంటానని అంటే, తనకి ఆ రాజుకు కోపం వచ్చి తనని బంధించి చిత్రహింసలు పెట్టేవాడంట. తను ఇంకా కూడా ఒప్పుకోవట్లేదని తన తల నరికేసి ఒక చర్చిలో పాతి పెడతారంట. పాతి పెడితే ఆ బాడీ తాలూకా ఇవన్నీ కూడా మన చర్చిలోనే ఎక్కడో ఉంటాయంట, మరి మాకైతే తెలియదు. అందుకనే తన పేరు మీదనే ఆ చర్చ్ కూడా కడతారు. చర్చ్ అయితే చాలా బాగుంది. మన ఆసియాలో సెకండ్ ప్లేస్ అంట ఈ చర్చు, ప్రపంచంలో కూడా థర్డ్ ప్లేస్ అంట. అంత హైట్గా ఉండడం, అలాంటి ఆర్ట్ కూడా ఉండడం అంట. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే మేము అండర్ గ్రౌండ్లో వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది చాలాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని క్యాండిల్స్ వెలిగించుకోవాలనుకుంటారు కదా, అలానే మేము కూడా లోపలికి వెళ్ళి క్యాండిల్ వెలిగించుకొని కొంతసేపు ప్రేయర్ చేసుకోవడానికి అండర్ గ్రౌండ్కి వెళ్ళాము. ఆ లోపల అగుండా జేసస్వి అన్నీ ఉంటాయి. క్యాండిల్స్ వెలిగించి మేరీ మాత ముందు క్యాండిల్స్ కూడా వెలిగించి నేనైతే కొంతసేపు ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకొని అదంతా మంచిగా చూసుకుంటూ బయటికి రావడానికి అయితే కొంచెంసేపు ప్రేయర్ చేసుకున్నాము. చూడండి మేరీ మాతను అయితే అలానే బయటకు వచ్చేసరికి అదంతా కొంచెం కొండలా ఉంటుంది. ఆ లోపలికి అలానే వెళ్ళి అదంతా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. మైసూర్లో చూడవలసిన ప్లేస్ అయితే మాత్రం చాలా ఇది. ఇండియాలో అయితే మంచి చర్చ్ అని అంటారు, అంటే థర్డ్ ప్లేస్ వాళ్ళలో అయితే ఇది మంచిగా ఉంటుంది. ఆర్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం అందరూ మంచిగా చూడండి. అలానే మేమైతే బయటకు వచ్చేసామండి ప్రేయర్ చేసుకొని. అసలు చర్చు ఆర్ట్ చూడండి ఎంత బాగుందంటే, జనాలు కూడా ఫుల్గా ఉంటారు. అసలు అందరూ మంచిగా, అంటే హిందువు కాదు, క్రిస్టియన్ కాదు, ఎవ్వరు కాదు, దేవుడి ముందు అందరూ సమానమని నేనైతే అట్లానే అనుకుంటాను. అందరూ కూడా వెళ్తారండి. హిందూస్ అందరూ వెళ్ళి అయితే మంచిగా ప్రేయర్ చేసుకుంటారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ముందైతే ప్రశాంతంగా ఉందండి. అసలు చర్చ్ ఎంత బాగుంది చూసారు, ఆర్ట్ చూసారు ఎంత బాగుంది. అసలు మీరైతే నేనైతే బయటకు వచ్చి చూపిస్తున్నాను చూడండి. ఆ చర్చ్ అయితే మీరంతా చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీరు కూడా ఇంట్రెస్టింగ్గా వినేసేయండి. అలాగే మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.